अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఖురాన్లోని 41వ సూర హామీమ్ అస్-సజ్దా సూర. ఈ యొక్క సూరాలో ఆయతులు 54. అవతరణ మక్కాలో జరిగింది. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క సూరాని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అల్లా అంటే అరబ్బీలో అల్లా, తెలుగులో దేవుడు లేదా సృష్టికర్త లేదా భగవంతుడు అని అర్థం. ముందుగా మొదటి వాక్యం నుంచి హామీమ్, ఇది అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరింపజేయబడినది ఈ యొక్క ఖురాన్. హామీమ్, ఇది అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరించబడినది ఈ యొక్క ఖురాన్. ఇది ఎటువంటి గ్రంథం అంటే దీని యొక్క వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖురాన్ ఇది. శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు కనీసం వినటం లేదు. వారిలా అన్నారు, నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి, మా చెవులలో భారం ఉంది. నీకు మాకు మధ్య ఒక అడ్డుతెర ఉంది. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో, మా పనిని మేము చేసి తీరుతాము. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా నీవు చెప్పు, నేను మీలాంటి మానవ మాతృణ్ణి. మీరందరి ఆరాధ్య దైవం అల్లా ఒక్కడే అనే వహీ వాణి నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపుకే నిజాయితీగా నిలబడండి. మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి. ఈ ముశ్రికులకు వినాశనం ఉంది. వారు జకాత్ ఇవ్వరు, పరలోకాన్ని కూడా తిరస్కరిస్తుంటారు.